మన నిత్య జీవితంలో ప్రతి ప్రాంతానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. కొన్ని ప్రాంతాలు మాత్రం ఎక్కువ ప్రత్యేకతను కలిగి ఉంటాయి. అలాంటిదే ఈ తుంగభద్ర నదీ తీర ప్రాంతం కూడా. మాంసాహారంలో చేపలది ప్రత్యేక స్థానం. చేపలు అందుబాటులో ఉంటే నాన్ వెజ్ ప్రియులు ఖచ్చితంగా టేస్ట్ చేయాలనుకుంటారు. ఇక నదులు, వాగులు, తీర ప్రాంతంలో ఫ్రెష్ గా ఉన్న ఫిష్ ను కాస్త ఫ్రై చేసిస్తే చాలు ఎంత ఖర్చైనా పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. సరిగ్గా ఈ పాయింట్ నే పట్టారు అక్కడ మత్స్యకారులు. ఇద్దరు చేపలు పట్టేవారు స్టార్ట్ చేసిన ఈ చేపల ఫ్రై ఈ రోజు 25 మందికి ఉపాధిగా మారింది. అంతేకాదు సెలవు రోజుల్లో 150 కిలోల దాకా చేపలు అమ్మకాలు జరుగుతున్నాయి. మరి అది ఎక్కడ ఇంతగా జనాలను ఆకర్షించడానికి కారణమేమిటో బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ చూద్దాం. జిల్లా కేసింగవరం గ్రామం తుంగభద్ర నదీ తీరాన కొత్తకోట గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తుల ఆలోచనతో ఫిష్ ఫ్రై సెంటర్ ను గత 15 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. నేడు ఆ ఫిష్ ఫ్రై సెంటర్ లో దాదాపు 25 మందికి ఉపాధి లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజు కర్నూలు జిల్లా పరిసర ప్రాంతాలతో పాటు పక్కన ఉన్న తెలంగాణ, కర్ణాటక వారు కూడా అక్కడికి వస్తారు. సాధారణంగా ఏ కూర చేసుకున్నా అందులో గరిట పెట్టి కూర ఎలా ఉందో టేస్ట్ చేస్తుంటారు. ఇక్కడ మాత్రం గరిటతో పని లేకుండా కుండలను బస్ స్టీరింగ్ తిప్పినట్లుగా తిప్పుతూ రుచికరంగా చేస్తున్నారు. రోజుకు 150 కేజీల ఫిష్ ఫ్రై చేస్తామని వచ్చే కస్టమర్స్ నుంచి మంచి స్పందన వస్తుందని అంటున్నారు. అక్కడ ఫిష్ ఫ్రై కోసం జనాలు క్యూ కడుతున్నారు. మరిన్ని వివరాలు మా రిపోర్టర్ అందిస్తారు. వీకెండ్ వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున యువత కావచ్చు, పెద్దవారు పార్టీలు చేసుకోవడానికి కర్నూలు జిల్లా సింగవరం గ్రామ పరిసర ప్రాంతాల్లో ఏదైతే ఈ తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఓ స్పాట్కి వెళ్ళి అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టీలు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క అకేషన్స్ ఏ విధంగా చేసుకుంటున్నారు అంటే గతంలో ఏ విధంగా ఎలా ప్రారంభించారు అనే అంశాలు ఇక్కడ ఉన్నటువంటి వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ముందుగా ఏదైతే ఈ తుంగభద్ర నది ఉందో తుంగభద్ర నది నుండి ఫ్రెష్గా సేకరించిన చేపలను మొదటగా తీసుకొచ్చినటువంటి చేపల్ని వెయిట్ వేసిన తర్వాత ఏదైతే ఈ బౌల్స్ ఉన్నాయో ఈ బౌల్స్లో ముందుగా ఆ ఫిష్ను తీసుకెళ్తారు. ఆ ఫిష్ను తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ వర్కర్స్ దాదాపుగా 15 మెంబర్స్ మేర కూడా ఇదంతా గతంలో నుండి పనిచేస్తున్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏవైతే ఇదంతా కోస్తా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గూడాలను తలపించే ఈ యొక్క ఏదైతే ఈ గుడారాలు ఉన్నాయో గుడారాల్లో కంప్లీట్గా కట్టెల పొయ్యి మీద ఫ్రెష్గా నదిలో సేకరించినటువంటి చేపలను ఫ్రెష్గా తయారు చేస్తూ ఉన్నారు. అయితే పెద్ద ఎత్తున వీకెండ్స్ కావచ్చు లేదా వివిధ పార్టీలను చేసుకునే క్రమంలో పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చే విజువల్ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏదైతే ఇది మనం చూస్తున్నటువంటి పార్సిల్ ఏదైతే ఉందో కంప్లీట్గా వండిన తర్వాత ఆ యొక్క పార్సిల్ని ఇస్తున్నటువంటి విజువల్ మనం చూస్తూ ఉన్నాం. అయితే కంప్లీట్గా కట్టెల పొయ్యి మీద ఎలాంటి గెరిట లేకుండా అందులో గెరిట పెట్టి ఆ యొక్క కర్రీని అందులో పెట్టి తిప్పకుండా కంప్లీట్గా ఏవైతే బౌల్స్ ఉన్నాయో బౌల్స్ను కంప్లీట్గా తిప్పుతూ ఆ యొక్క వాటి ద్వారానే ఈ యొక్క కర్రీని గతం నుండి కూడా చేస్తున్నామంటూ చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న ఈ కంప్లీట్గా ఏవైతే 5 డేరాలు ఉన్నాయో ఆ యొక్క వాటిని ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున గతంలో నుండి చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. మనతో మాట్లాడడానికి ఈ నిర్వాహకులు ఉన్నారు. పెద్దయినా చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు యొక్క ఫిష్ ఫ్రై చేస్తూ ఉన్నారు? ప్రజెంట్ ఎలా ఉంది? 15 సంవత్సరాలు అవుతుంది పెట్టి. మొదట్లో ఒక్కని ఉన్నప్పుడు ఈ నెలకి జీతం ఉండదు. ఆ జీతము మా సహకారులు అందరూ వచ్చి ఊరికే మేము ఓన్గా పట్టుకొని తింటుంటే అట్లే రంగ ఇది ఇలా చేస్తాము. అంటే గతంలో మీరు పెట్టాలనుకునే ఆలోచన ఎలా వచ్చిందంటే మీరు ఫస్ట్ చేసుకున్నటువంటి సమయంలోనే ఇలా పెట్టాలని ఆలోచన ఏం లేదు. ఏదో ఒకటి ఇప్పుడు అక్కడ గుంటూరు వాళ్ళు వీళ్ళు రెడ్డి మిషన్ల వాళ్ళు వచ్చిండ్రి. వాళ్ళు వచ్చిన మేము చేసుకొని తింటూ మా తమ్ముడు రెడ్డల దగ్గర పెద్ద కసాడు వాడుండి అన్న మా వీళ్ళకి డ్రైవర్లకి చేయి అంటే చేస్తుంది. అది చూసి వాళ్ళు దాన్ని టేస్ట్ చూసి అన్న బాగుంది మాకు మళ్ళీ చేయని కర్నూలు పోయినాక మళ్ళీ కర్నూలు నుంచి చేపించుకొని పోయి ఆ తర్వాత ఇంకా అట్లా ఓరుకోరు అలవాటు అయ్యి అంతా నెగిరిపోయి ఇట్లా.
వీకెండ్ వచ్చిందంటే చాలు యువత అంతా కూడా ఈ ప్రాంతంలో ఏదైతే ఈ ఫిష్ సంబంధించినటువంటి ఈ స్పాట్ ఏదైతే ఉందో ఇక్కడంతా కూడా యువత భారీ ఎత్తున చేరుకొని పార్టీలు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే మనతో కొంతమంది యువత ఉన్నారు, వారితో మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఇక్కడ ప్రత్యేకత? మేము ఇక్కడే దగ్గర 25 కిలోమీటర్ల నుంచి వచ్చాము సంఘాల నుంచి. ఇక్కడ ఫిష్ ఫ్రై అనేది చాలా ఫేమస్. గత 3-4 సంవత్సరాల నుంచి మేము ఇక్కడికే వచ్చి పండగలకు కానీ ఏవైనా ఈవెంట్స్ జరిగినప్పుడు కానీ మేము అందరం కలిసి ఇట్లా వచ్చి ఇక్కడికి ఫ్రై చేయించుకొని తిని చాలా టేస్టీగా చేస్తారు పెద్దయ్య గారు. ఇలా చాలా మంది చుట్టుపక్కల ఏరియా నుంచి వచ్చి తినేసి వెళ్తారు. చాలా బాగుంటుంది ఇక్కడ చేపలు. ఇంతకుముందు కూడా తిన్నాను, బాగానే ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? నాకు అంటే నన్ను లాస్ట్ 1 year నుంచి వస్తుంది. ఎలా ఉంది? చాలా మంచి టేస్ట్ వస్తుంది, టేస్ట్ బాగుంది, అందుకని మంచి టేస్ట్నే ఉందని చెప్తున్నాను. సిస్టమేటిక్గా ఉంటుంది అంటే పర్లేదు, వాళ్ళు అంత ఫ్రెష్ చేపలు చేసి ఇక్కడ వాళ్ళు దాంట్లోకి వేసేటివన్నీ కూడా మంచి నీట్గా వేసి బాగుంటుంది. మామూలుగా ఫిష్ తినాలంటే కోస్తా ప్రాంతానికి పోవాలి. అవును, కానీ ఇక్కడ ఇక్కడ ఆయన చేయడం కూడా బాగా నీట్గా చేసి ఫ్రెష్ చేపలు చేసి దానికి ఎంత వేయాలో అంత ఆ విధంగా చేసి మంచి టేస్ట్కరంగా చేస్తున్నాడు. నా పేరు చిన్నలింగం. ఇక్కడ సింగారం, ఇప్పుడు మన సింగారం పక్కన మధ్యలో ఉంది, ఇది కొత్తకట్ట మధ్యలో. ఇక్కడ సింగారం ఇక్కడ బ్రిడ్జ్ కాడ బాగా చేస్తారు. ఇక్కడ చేపల ఫ్రై బాగుంటుంది. ఎప్పుడు వచ్చామా మీ దగ్గర ఇక్కడ ఏమంటుంది దండి కోసం మా ఊళ్ళో అందరూ. మీ ఊరు కాదు అంటే లోకల్ నాన్ లోకల్ వాళ్ళు లోకల్ కానీ ఎక్కువ వస్తారు, కర్నూలు కానీ వస్తారు, కర్నూలు నుంచి కానీ వస్తారు, పెద్ద అక్కడ దూరం కానీ వస్తారు, దూరం కానీ వస్తారు. ఇక్కడ బాగుంటుంది ఇక్కడ టేస్ట్ ఇక్కడ. అందుకే మొత్తం అందరూ చుట్టుపక్కల ఊరు అందరూ వచ్చి ఇక్కడ బాగా తిని బాగా పోతారు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నారు, ఎప్పటి నుంచి ఇలా ఉంది? ఇది చిన్న ఉన్నప్పటి నుంచి, నా చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడ, నా చిన్న ఉన్నప్పటి నుంచి బాగా చేస్తారు కాబట్టి అందరూ వస్తారు. టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? చిన్న ఉన్నప్పుడు కంటే ఇంకా ఇప్పుడు బాగుంది, ఇంకా టేస్ట్ బాగుంది. ఇక్కడ ఫిష్ ఫ్రై ఎంత ఫేమస్ అంటే చుట్టుపక్కల సరౌండింగ్స్ 50 కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి ఎక్కడి నుంచో వస్తారు. అటు తెలంగాణ, అటు ఆంధ్ర, అటు కర్ణాటక నుంచి వస్తారు. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఆయనకి మంచి సపోర్ట్గా చేస్తూ ఆయన ఎంతో మనకి శ్రేష్టంగా ఫిష్ ఫ్రై చేస్తూ మనకు అందరికీ తక్కువ క్వాంటిటీతోని తక్కువ బడ్జెట్తోని మనకి ఎక్కువ క్వాంటిటీ ఇస్తున్నాడు. ఇక్కడ ఫిష్ ఫ్రై ఎంత ఫేమస్ అంటే ఇక్కడికి ఎవరికి చుట్టుపక్కల అడిగిన సింగవరం అంటే ఫిష్ ఫ్రై అంటే ఎంతో ఫేమస్ ఇక్కడ. కాబట్టి ఇక్కడ మేము ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఏదైనా పార్టీ కానీ చేసుకోవాలనుకుంటే ప్రతిసారి ఇక్కడికి వీకెండ్ కాదు, అది మంత్ కాదు, ఎప్పుడు పడితే ఎప్పుడు రావాలనుకున్న వాళ్ళు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వస్తూ ఉంటాం. ఇక్కడ ఫిష్ ఫ్రై అంటే ఎంతో ఫేమస్ ఇక్కడ. కాబట్టి అందరూ ఫిష్ ఫ్రైని ఎక్కువ ఇష్టపడతారు. ఇక్కడ చికెన్ కన్నా ఎక్కువ ఫిష్ ఫ్రైనే ఇక్కడ. సో మాకు ఈ ఫిష్ ఫ్రై ఎంతమంది వచ్చారు? మేము వచ్చినప్పుడు దాదాపు ఒక 15 మెంబర్స్ 10 మెంబర్స్ బాగానే వస్తాం అందరం. 50-10 బాగా మేము బడ్జెట్ పర్చేస్ చేసినా కూడా ఒక 1500 పైన చేస్తాం వచ్చినప్పుడల్లా. ఇది ఇక్కడ ఉండే ఈ స్పాట్ ఏదైతే ఉందో కే సింగవరంగా ప్రత్యేకత కలదు. గతంలో కూడా ఇక్కడ పార్టీలు చేసుకోవడానికి యువత అందరూ కలిసి వచ్చి ఇక్కడ పార్టీస్ చేసుకుంటున్నామని తెలుపుతున్నటువంటి పరిస్థితి. For more videos like this, subscribe Big TV channel.